ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం ధ్యానించుకుందుము. సహోదరి సహోదరులారా, దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు నేను మీ చుట్టూ ఉండి నిన్ను రక్షిస్తాను అని సెలవిస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ విధంగా రక్షణగుంటాయో అంతకంటే శక్తివంతమైన దేవుడు మనకు రక్షణగా ఉంటానని వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా ప్రార్థించినట్లయితే అద్భుత కార్యాలు జరుగుతాయి. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. సహోదరి సహోదరుడా, నమ్మండి, విశ్వసించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ప్రకారము, నేను వారికి శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాను, వారు ఎన్నడూ నశించరు, వారిని నా చేతిలో నుండి ఎవరు ఎత్తుకుపోరు. వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతి నుండి వారిని ఎవరూ ఎత్తుకుపోరు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ధైర్యాన్ని అందిస్తున్నారు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. సహోదరి సహోదరుడా, మనకి ధనమున్నా లేకపోయినా దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనకి బలమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, సహాయమున్నా లేకపోయినా దేవుడు నిన్ను రక్షించి నీ చెయ్యి విడిచిపెట్టడు. చెప్పబడిన వాక్యము దేవుడు మీ జీవితాల్లో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మీ జీవితాల్లో సంతోషం అనుగ్రహించునుగాక, సమాధానము అనుగ్రహించునుగాక. ప్రతిరోజు వాగ్దానాలు చూడటం ద్వారా మీరు ఆశీర్వదింపబడతారు, సమాధానము అనుగ్రహింపబడుతుంది, మీ పనుల్లో విజయము అనుగ్రహింపబడుతుంది. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాలు అందరికీ షేర్ చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు మా చుట్టూరు ఉండి రక్షిస్తానన్న దేవా, నీకు వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.
యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.